సిపిఎం అగ్రనేత కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు దుంపల ప్రసాద్ కె సత్యరాజ్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ సుందరయ్య భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మన కాకినాడ వాసి కావడం గర్వకారణమని అన్నారు. సీతారాం ఏచూరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన మార్క్సిస్ట్ నేత అని కొనియాడారు. కాకినాడ నగరంలో తోలుబొమ్మలాట కళాకారుల ఉత్సవం నిర్వహణలో, గాంధీ భవన్లో లైబ్రరీ నిర్మాణంలో ఆయన పాత్ర ఉందన్నారు. కాకినాడ సుందరయ్య భవన్ని కూడా ఆయనే ప్రారంభించారని తెలిపారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం కవి సమ్మేళనం, గురువారం రక్తదాన శిబిరం, శుక్రవారం బాలాజీ చెరువు సెంటర్లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని అన్నారు. సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు, పోరాటాలతో పాటు సేవా సహాయక కార్యక్రమాల్లో కూడా సిపిఎం కార్యకర్తలు ముందుంటారని తెలిపారు. అనంతరం సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, సిహెచ్ సతీష్, సిహెచ్ రాజ్ కుమార్, సిహెచ్ రమణి, ఆర్ వెంకటలక్ష్మి, జి భూలక్ష్మి, పి సూర్య, సి వెంకట్రావు, రామకృష్ణులతో పాటు పలువురు కార్మికులు రక్తదానం చేశారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు బృందం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్ తో పాటు యు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ చేయను, బాల్ ప్రెస్ చేయి, ఒక్క నిమిషం అలాగే ఉండు. రాజ్ కుమార్ గారు ఒకసారి ఇలా పైకి చూడండి. అదే అందుకనే ఒకసారి పెట్టింగ్ చేశాను. రైట్. ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వర్ధంతి కార్యక్రమాలు జరుపుతున్నాం. నిన్నటి రోజున కవి సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సిపిఎం కార్యకర్తలందరూ రక్తదానం చేయాలని చెప్పేసి రోటరీ వాళ్ళ సహాయంతో ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు మార్నింగు ఇక్కడ నివాళులు అర్పించి బాలాచెరువు సెంటర్లో బహిరంగ సభ జరుపుతాం. ఈ కార్యక్రమాల గురించి సిపిఎం నాయకులు రాజ్ కుమార్ గారు మాట్లాడతారు. ఓకే. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ వారి సహకారంతో రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది. సుందరయ్య భవన్లో, కాకినాడ సుందరయ్య భవన్లో ఇవాళ 51వసారి నేను రక్తదానం చేయడం జరుగుతుంది. మీ ముందు ఆరోగ్యంగానే కనబడతా ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ల మీద. రక్తం అత్యవసర పరిస్థితుల్లో లేకపోవడం వల్ల అనేక మంది యువకుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కాపాడాలంటే ఒకే ఒక మార్గం రక్తదానం చేయడం. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి యువత మొత్తం కూడా రక్తదానాన్ని ఒక హాబీగా మార్చుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే అనేక డయాలసిస్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ డయాలసిస్ కేసులు పేషెంట్లు బతకాలంటే ఎప్పటికప్పుడు రక్తశుద్ధి చేస్తూ వాళ్ళకి ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా రక్తం అనివార్యంగా ఉంటుంది. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యకరంగా మారడమే కాకుండా ఎక్కువ మందికి ప్రాణదానం చేసినట్టుగా కూడా మనం గమనించాలి. చాలామంది భయాలు అనేక దాని మీద రక్తదానం మీద అపోహలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరేం అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రక్తదానం చేసే కొద్దీ మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాత రక్తం పోయి కొత్త రక్తం తయారవడానికి 15 రోజులు సమయం చాలు. కాబట్టి నా వయసు 45 ఏళ్ళు, నేను 51 సార్లు ఇచ్చాను. మీ ముందు ఆరోగ్యంగా కనబడుతున్నాను.
కాబట్టి రక్తదానం చేస్తేనే అనేక మంది ప్రాణాలు కాపాడగలుగుతాం. మనకు ఉన్నటువంటి సమస్యలు అనేకం పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. చెక్కల రాజ్ కుమార్, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి.